మాసం పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులందరూ ప్రతినిత్యం ఉపవాస దీక్షలు చేస్తూ మసీదులలో నమాజ్ చేస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు. ఇస్లాం ధర్మంలో ఇమాం, నమాజ్, రోజా, జకాత్, హాజ్ యాత్రలు ముఖ్యమైనవని, వీటిపై శిక్షణ ఇవ్వడానికి రంజాన్ మాసం సరైన సమయం. ఒక విధంగా చెప్పాలి అంటే నెలంతా ముస్లింలకు శిక్షణా కాలం లాంటిది. ఖురాన్ గ్రంథం ప్రబోధించే సమానత్వం ముస్లింలు పాటిస్తారు. నమాజ్లో పఠించే ఖురాన్ సూక్తులు దైవ ఆదేశాలకు అనుగుణమైన జీవితం గడిపేందుకు ఎలాగైతే ఉపకరిస్తాయో, రంజాన్ ఉపవాసాలు సైతం మనిషిలో నిగ్రహం, సహనం, ధైర్యం, దైవభీతి, దాతృత్వం పెంపొందిస్తాయి. అందుకే ఈ నెలంతా ఉపవాసాలు పాటించాలని, విస్తృతంగా దాన ధర్మాలు చేయాలని, తారావీ నమాజ్ పాటించాలని సృష్టికర్త ముస్లింలను ఆదేశించినట్లుగా పవిత్ర గ్రంథం ఖురాన్ పేర్కొంది. ముస్లింలు పవిత్రమైన ఆచారాలను పాటించుతూ మొహమ్మద్ ప్రవక్త ఆదేశానుసారం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను తీసుకుంటారు. ఈ ఉపవాస దీక్షలు తీసుకోవడం వల్ల మానవుని పరిస్థితి కలిగిన వ్యక్తిగా మారుస్తుందని ముస్లిం సోదరుల యొక్క పవిత్రమైన నమ్మకం. ప్రతినిత్యం ముస్లిం సోదరుల మసీదులకు వెళ్లి నమాజ్ చేయడంతో పాటు రాత్రి వేళల్లో ఇఫ్తార్ విందు స్వీకరిస్తారు. రంజాన్ మాసం సందర్భంగా జమ్మికుంట మండలంలోని బీజిగిరి షరీఫ్ గ్రామంలో కాలదర్గాలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటుగా సందడి వాతావరణం నెలకొంది. एक इंसान बीमार है, इंसान खाना खा रहा है, पानी पी रहा है, कुरान की तिलावत करना बंद कर। अब उस रातों में अल्लाह की इबादत करने के लिए अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने हमें तरावी का तरीका बताया है। तरावी की नमाज अदा करो। जब हम इंसान रमजान मुबारक के महीने में तरावी की नमाज पढ़ते हैं, उसके अंदर जो कुरान हम सुनते हैं या सुनाते हैं, हम जितने अल्फाज पढ़ते हैं उतना ही ज्यादा हमें अल्लाह तबारक व तआला हमारे నెలలో ఇస్లామియా నెల ప్రకారం రంజాన్ పండుగ చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. రంజాన్ నెలలో ముస్లింలు ఉపవాసాలు, కఠోరమైన దీక్షలు చేస్తారు మరియు పేదవారికి దానాలు, ధర్మాలు, ఫిత్రాలు అందజేస్తారు. అలాగే బిజ్గిర్ షరీఫ్లో కూడా ఇక్కడ చాలామంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడ కూడా రోజాలు పాటిస్తారు, కఠోరమైన దీక్షలు చేస్తారు మరియు పేదవారికి సాయం చేస్తారు.